పుష్కరాలు మంతని ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం. అద్భుతంగా లక్షలాది మంది సరస్వతి పుష్కరాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న సమ్మక్క సారలమ్మ 1000 ఏళ్లకు గుర్తుండే విధంగా ఈనాడు అద్భుతమైన కట్టడాలతోని 100 రోజుల్లోనే సమ్మక్క సారలమ్మను విస్తరిస్తే దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభమేళగా ఈరోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి ఒక పక్కన సీతక్క, రెండో పక్కన సురేఖమ్మ, వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆదిలాబాదులో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి, కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా. ఆదిలాబాదులో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యాటక కేంద్రాలను, ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది. బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి, మంతని, ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇవాళ అభివృద్ధి చెయ్యాలని మనం ఆలోచన చేస్తున్నాం. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ను చూసి ఓటేయమని.